ఉపవాసంలోనూ ప్రార్థనలో నలుగుతూ కరిగిపోతూ రకరకాల శోధనలో ఏడవబడుతున్న మన పరిస్థితి ఇలాగే ఉంటే అదేంటి ప్రభువా? కీడును కలగజేస్తూ, సమాజానికి హానిని కలగజేస్తూ, సంఘానికి వ్యతిరేకంగా ఉన్న వారి కుటుంబాలు కానీ ఇంత ఉన్నత స్థాయిలో ఉంటే మా పరిస్థితి ఏంటి ఇలాగుంది అనే పరిస్థితి కూడా మనం ఆలోచనలోకి వస్తాం. మనకు కీడు చేసిన వారు వర్ధిల్లుతూ మనం ఇంకనూ అలాగే ఉంటే మనం అనుకుంటాం, ఇదేంటి నాకు కీడు చేసిన వాళ్ళు ఇంతగా వర్ధిల్లారు, నాకు హాని చేసిన వాడు సంతోషంగా ఉన్నాడు, నన్ను మోసం చేసిన వాడు ఇంత ఆనందంగా సంతోషంగా తిరుగుతున్నాడు, కానీ నేనెందుకు ఇలా ఉన్నానన్న తలంపులు మన జీవితంలోకి వస్తాయి. ఇక్కడ నేర్చుకోవాల్సిన మాట, గుర్తించుకోవాల్సిన ఉపదేశం ఏమిటంటే, ప్రతి వారిని ఆయన చూస్తూ ఉన్నాడట.